హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో జీవి ప్రకాష్ కుమార్ నటించినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే డియర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ, ఆమె పెద్ద కొడుకు శ్రవణ్ భార్య కల్పన, అలాగే శ్రవణ్ తమ్ముడైనటువంటి అర్జున్ కూడా ఉంటాడు. శ్రవణ్ వైఫ్ కల్పన అందరి కోసం టీ చేసి అందరికీ ఇస్తుంది. శ్రవణ్ మాత్రం తన భార్యకి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. తన భార్యని కేవలం ఒక నౌకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. కల్పన శ్రవణ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే తను మాత్రం మాట్లాడకుండా డైరెక్ట్ గా స్థానానికి వెళ్లిపోతాడు. మరొక ఫ్యామిలీలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి దీపిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. దీపికని అందరూ దీపు అని పిలుస్తూ ఉంటారు. దీపు అమ్మ తన హస్బెండ్ ని చూసి, నీ కూతురు ఇంత పెద్దదయ్యింది, ఇంకా పెళ్లి కావడం లేదు అని అంటుంది. నిజానికి అబ్బాయి ఫ్యామిలీ దీపును చూసుకోవడానికి వచ్చినప్పుడు దీపు ఆ అబ్బాయిలందరికీ కూడా తన గురించి ఒక నిజాన్ని చెప్తూ ఉంటుంది. నిద్రపోయే టైంలో గొరక పెట్టే అలవాటు ఉంది అని వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. అది విని ఏ అబ్బాయి కూడా దీపుని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండరు. శ్రవణ్ బ్రదర్ అర్జున్ ఒక న్యూస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అర్జున్ కి అన్నిటికంటే పెద్ద న్యూస్ ఏజెన్సీలో పని చెయ్యాలి అనే డ్రీమ్ ఉంటుంది. దానికోసం అర్జున్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఒకరోజు శ్రవణ్ అర్జున్ ని చూసి, నీ కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్తాడు. అయితే అర్జున్ దానికి రెడీగా ఉండడు. అర్జున్ ముందుగా ఒక పెద్ద జాబ్ దొరికిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఇదే విషయాన్ని అర్జున్ ఇంట్లో చెప్తాడు. అప్పుడు అర్జున్ అమ్మ అర్జున్కి అర్థమయ్యేలాగా నచ్చ చెప్తుంది. తన అమ్మ చెప్పింది అర్జున్ వింటాడు. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అమ్మాయిని చూడ్డానికి దీపు ఫ్యామిలీ ఇంటికి వెళ్తారు. దీపు అమ్మ అర్జున్ నాన్న గురించి అడుగుతుంది. అప్పుడు అర్జున్ అమ్మగారు దీపు అమ్మను చూసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నా భర్త ఇంటి నుంచి పారిపోయారు, ఇప్పుడు నా కొడుకులిద్దరూ పని చేస్తున్నారు, నా పెద్ద కొడుక్కి ఒక బిజినెస్ ఉంది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి దీపు వస్తుంది. అర్జున్ దీపుని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత అర్జున్ మరియు దీపులని ఒంటరిగా మాట్లాడుకోమని రెండు ఫ్యామిలీస్ బయటికి పంపిస్తారు. అప్పుడే దీపు అమ్మ దీపును చూసి, నీకు గురక పెట్టే అలవాటు ఉంది అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అర్జున్ మరియు దీపులు ఇద్దరు కూడా ఒంటరిగా చాలాసేపు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకే దీపు మరియు అర్జున్లకి పెళ్లి అవుతుంది. ఆ పెళ్లిలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత శోభనం రోజు రాత్రి దీపు అర్జున్ ని చూసి, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంతకు ముందు ఈ విషయం నీకు చెప్పాలి అనుకున్నా కానీ చెప్పలేకపోయాను అని అంటుంది. అప్పుడే అర్జున్ కూడా దీపుని చూసి, అవును, నేను కూడా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఒక లైట్ స్లీపర్ ని, అంటే చిన్న శబ్దానికి కూడా నాకు మెలకు వచ్చి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అందువల్లే నువ్వు ఈ బ్యాంగిల్స్ ని తీసేసి పడుకో, అప్పుడు నాకు డిస్టర్బెన్స్ ఉండదు, నాకు 8 గంటలు పూర్తిగా నిద్ర అవసరం, లేదంటే నేను న్యూస్ ఛానల్లో న్యూస్ ని చదవలేను అని చెప్తాడు. అర్జున్ మాటలు విన్న వెంటనే దీపు చాలా షాక్ అయ్యి, నేను నిద్రపోయే టైంలో గురక పెడతాను అనే విషయాన్ని అర్జున్ కి చెప్పలేకపోతుంది. వెంటనే దీపు బాత్రూమ్ లోకి వెళ్లి తన అమ్మకి కాల్ చేసి, నీ వల్ల నేను ఇరుక్కుపోయాను, ఒకవేళ ఆ రోజు నన్ను నిజం చెప్పనిచ్చి ఉంటే ఇలా అయ్యేది కాదు అని బాగా తిడుతుంది. అప్పుడు దీపు అమ్మ దీపును చూసి, నీ భర్త పడుకునే టైంలో నువ్వు మేలుకో, ఆ తర్వాత మధ్యాహ్నం టైంలో నువ్వు నిద్రపో అని ఒక ఐడియా ఇస్తుంది. ఆ ఐడియా దీపు కూడా బాగా నచ్చుతుంది. అర్జున్ రాత్రి నిద్రపోయేటప్పుడు దీపు తన గురక వల్ల అర్జున్ నిద్రకి డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుని, కానీ రాత్రి 3 గంటలు అవ్వగానే దీపు ఒక కొనుకు తీస్తుంది. తర్వాత పూర్తిగా గాఢ నిద్రలోకి చేరుకుంటుంది. దాంతో దీపు గురక పెట్టడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఆ గురక వల్ల అర్జున్ నిద్రలో నుంచి లేస్తాడు. దీపు ఇంత గట్టిగా గురక పెట్టడాన్ని చూసి అర్జున్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రోజు దీపు అమ్మ దీపు దగ్గరికి వచ్చి, నువ్వు హనీమూన్ కి వెళ్ళినప్పుడు ఎలాగో అలా నిజాన్ని చెప్పు, మంచి మూడ్ లో ఉంటే నీ భర్త నీ గురక ప్రాబ్లం ని యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి దీపు మరియు అర్జున్లు హనీమూన్ కి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత అర్జున్ మరియు దీపు ఒక హోటల్ కి వెళ్తారు. అప్పుడు అర్జున్ మేనేజర్ ని చూసి, మా రూమ్ నుంచి శబ్దం బయటికి వస్తుందా అని అడుగుతాడు. ఆ మాట విన్న మేనేజర్, మీరు ఎలాగైనా మీ హనీమూన్ ని ఎంజాయ్ చెయ్యండి, కనీసం చిన్న శబ్దం కూడా బయటికి రాదు
కాదు అని చెప్తాడు. నిజానికి అర్జున్ దీపు గురక శబ్దం బయటికి వస్తుంది అనే ఉద్దేశంతో మేనేజర్ ని అలా అడిగి ఉంటాడు. ఒకవేళ ఆ గురక శబ్దం బయటికి వస్తే తన పొరుగు పోతుంది అని అలా అడిగి ఉంటాడు. కానీ మేనేజర్ మాత్రం మరోలా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అర్జున్ దీపులు ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు దీపు తన గురక గురించి అర్జున్ కి నిజం చెప్పడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను గురక పెట్టే విషయం అర్జున్ కి తెలియదు అనుకుని దీప అనుకుంటూ ఉంటుంది. కానీ దీపు ఆ విషయం గురించి అర్జున్ కి చెప్పలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్ అయ్యాక ఇద్దరు తమ రూమ్ లోకి వస్తారు. దీపు అర్జున్ కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ అర్జున్ ఏదో ఒక సాకు చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తాడు. అదే సమయంలో బాత్రూమ్ లో పొరపాటున కాలు జారి ముక్కుకి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత రోజు దీపు మరియు అర్జున్లు ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కూర్చుని ఉంటారు. అప్పుడు దీపు ధైర్యం చేసి అర్జున్ కి నిజం చెప్పి క్షమాపణ అడుగుతుంది. నేను నీ దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టాను. నేను గురక తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ ఏం యూజ్ లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అర్జున్ ఏం పర్వాలేదు, మనమిద్దరం కలిసి మేనేజ్ చేసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత దీపు అర్జున్ ఇద్దరు కూడా చాలా సేపు మాట్లాడుకుంటారు. అప్పుడు అర్జున్ దీపును చూసి తన అంబిషన్ గురించి దీపుకు చెప్తాడు. నాకు ఏబీసీ అనే న్యూస్ ఛానల్లో పని చెయ్యాలి అని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది. దానివల్ల నాకు మంచి పేరు వస్తుంది అని దీపుతో అర్జున్ చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ మరియు దీపులు ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు అర్జున్ తన వైఫ్ దీపు గురక పెట్టడం గురించి తనకు తెలిసిన తన డాక్టర్ ఫ్రెండ్ తో చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఫ్రెండ్ అర్జున్ తో దీపు ప్రాబ్లం ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఇదంతా నువ్వే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలల్లో తన గురక నీకు అలవాటు అయిపోతుంది అని చెప్తాడు. తన ఫ్రెండ్ మాటలు విన్న అర్జున్ నేను ఎలా నిద్రపోవాలి, మరి రేపు న్యూస్ ఛానల్లో న్యూస్ కూడా చదవాలి అని ఆందోళన పడుతూ ఉంటాడు. అప్పుడు దీపు అర్జున్ ని చూసి సరే అయితే మనం ఇప్పుడు ఒకటి డిసైడ్ అవుదాం. ఒక రోజు రాత్రి నువ్వు పడుకో, నేను మేలుకుంటాను. ఇంకో రోజు రాత్రి నేను పడుకుంటాను. మరి నీకే ప్రాబ్లం లేకపోతే నువ్వు పడుకోవచ్చు, లేదంటే నీ ఇష్టం అని చెప్తుంది. ఈ ఐడియా అర్జున్ కూడా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత అర్జున్ దీపును చూసి 3 నెలల్లోపే ఈ గురక అలవాటైపోతుంది అని నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. దానివల్ల ఆ గురక ప్రాబ్లం నాకు పెద్దగా ఎక్కువగా ఉండదు అని చెప్పాడు అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు తాము డిసైడ్ చేసుకున్న వంతుల ప్రకారం ఒక్కొక్క రోజు నిద్రపోతూ ఉంటారు. ఒక రోజు దీపు మేలుకుంటుంది, మరొక రోజు అర్జున్ మేలుకుంటూ ఉంటాడు. నిజానికి అర్జున్ కి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అర్జున్ ఎక్కువగా యాక్టివ్ గా ఉండలేకపోతూ ఉంటాడు. కానీ అర్జున్ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పడు. ఆ తర్వాత దీపు మరియు అర్జున్లు ఇంటిమేట్ కూడా అవుతారు. ఈ విధంగా దీపు అర్జున్ల లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు అర్జున్ తాను కోరుకున్న ఏబిఎస్ న్యూస్ ఛానల్లో జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ అర్జున్ చాలా నర్వస్ గా ఉంటాడు. కానీ దీపు అర్జున్ కి ధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరే ముందే దీపు అర్జున్ ని చూసి నా గురకకి ట్రీట్మెంట్ సాధ్యం కాదు, అయితే నీ నిద్రకి ట్రీట్మెంట్ ని మనం తీసుకోవచ్చు కదా, ఎందుకంటే నీకు ఏదో విషయం గురించి మనసులో భయం ఉంది, అందువల్లనే నీ నిద్ర చాలా లైట్ గా ఉంటుంది, అందువల్ల మనం ఒక సైకియాట్రిస్ట్ కి చూపిద్దామని చెప్తుంది. ఆ మాటలు విన్న అర్జున్ నేనేమి పిచ్చివాడిని కాదు అని చెప్పి కోపంతో ఆ జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తాడు. ఆ తర్వాత అర్జున్ ఆ ఏబిఎస్ న్యూస్ ఛానల్లో తన జాబ్ ఇంటర్వ్యూని ఇస్తాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి నాకు ఏబిఎస్ న్యూస్ ఛానల్లో జాబ్ దొరికింది అని చెప్తాడు. కానీ అర్జున్ ఆ జాబ్ వచ్చినందుకు అంతగా సంతోషంగా ఉండడు. నిజానికి అది అర్జున్ డ్రీమ్ జాబ్. అర్జున్ అలా ఉండడాన్ని చూసి అర్జున్ అమ్మ ఖచ్చితంగా ఈ భార్యాభర్తల మధ్య ఏదో జరిగింది అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత అందరూ నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు దీపు ఒంటరిగా ఉండడం చూసిన అర్జున్ అమ్మ దీపుని తన దగ్గరికి పిలిచి నా సామాను వెతకడంలో నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత దీపు తన అత్తకి సంబంధించిన బుక్స్ ని వెతికి ఇస్తుంది. అలాగే దీపు అర్జున్ అమ్మ అర్జున్ నాన్నతో పాటు కలిసి ఉన్న ఒక ఫోటోని చూస్తుంది. ఆ ఫోటోని నిజానికి అర్జున్ అమ్మ చాలా సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుని ఉంటుంది. దాన్ని చూసిన దీపు అర్జున్ అమ్మ అర్జున్ వాళ్ళ నాన్నని ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత దీపును చూసి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటిని తెగిపోయే వరకు సాగతీయకూడదు అని చెప్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అర్జున్ ఆఫీస్ లో ఉన్నప్పుడు తన బాస్ అర్జున్ ని పిలిచి ఈ రోజు మన యాంకర్ రాలేదు, అందువల్ల ఆ ఇంటర్వ్యూని నువ్వే తీసుకోవాలి అని చెప్తాడు. దానికి అర్జున్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అర్జున్ తన ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ రోజు నేను ఒక మంత్రిని ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను, తప్పకుండా చూడండి అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ దీపుకి కాల్ చేసి ఈ హ్యాపీ న్యూస్ ని షేర్ చేస్తాడు. ఆ మాటలు విన్న దీపు ఒకవేళ నీకు ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకోవాలి అని ముందే తెలిసి ఉంటే నేను నిన్ను పడుకోబెట్టేదాన్ని కదా అని అంటుంది.
అంటే నిన్న రాత్రి అర్జున్ మంచిగా నిద్రపోయి ఉండడు. దానికి అర్జున్, నా ఇంటర్వ్యూ బాగా జరగనివ్వు, మనం వెళ్ళి సైకాట్రిస్ట్ని కూడా కలుద్దాం, అందువల్ల మన ఇద్దరం కూడా మంచిగా పడుకోవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత అర్జున్ ని అందరూ కూడా ఆఫీస్ లో వెతుకుతూ ఉంటారు. అర్జున్ ఎక్కడికో మాయమైపోయి ఉంటాడు. దానివల్ల ఆ మంత్రి ఇంటర్వ్యూని ఇంకొక యాంకర్ తీసుకుంటుంది. ఇదంతా టీవీలో చూసి అర్జున్ ఫ్యామిలీలో అందరూ కూడా అర్జున్ ఇంటర్వ్యూ తీసుకోలేదు అని షాక్ అవుతారు. ఆ తర్వాత క్లీన్ చేసే వ్యక్తి బాత్రూమ్ ని క్లీన్ చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అర్జున్ బాత్రూమ్ లో నిద్రపోవడాన్ని చూసి అతన్ని ఒక ఫోటో తీసి వాట్సాప్ లో మరియు ఇంకా సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేస్తాడు. ఆ తర్వాత అర్జున్ కి తను బాత్రూమ్ లో పడుకున్న ఫోటో చాలా వైరల్ అవుతుంది అని తెలుస్తుంది. దాంతో అర్జున్ మందు తాగడానికి బారుకు వెళ్తాడు. కానీ అర్జున్ ని తీసుకుని వెళ్ళడానికి దీపు ఆ బారుకి వస్తుంది. అప్పుడు అర్జున్ దీపును చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను తప్పుగా మాట్లాడతారు అని అంటాడు. దీపు అర్జున్ కి క్షమించమని అడుగుతుంది. అప్పుడే మనకు తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అర్జున్ ని తన డ్రీమ్ జాబ్ లో నుంచి తీసేశారు అని తెలుస్తుంది. దాంతో అర్జున్ కెరీర్ కూడా ఎండ్ అవ్వవచ్చు. అందువల్ల ఆ కోపంలో అర్జున్ దీపుతో మనం సపరేట్ అవ్వాలి అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ దీపుకు డివోర్స్ ఇవ్వడం కోసం కోర్టుకు వెళ్తాడు. అప్పుడు అర్జున్ ఫ్రెండ్ అర్జున్ చూసి ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్తాడు. కానీ అర్జున్ మాత్రం తన ఫ్రెండ్ మాటల్ని అస్సలు వినడు. ఆ తర్వాత కోర్టులో అర్జున్ మరియు దీపుల కేసు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. జడ్జి వెంటనే డివోర్స్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతుంది. దానికి అర్జున్ లాయర్, అమ్మాయికి గురక పెట్టే అలవాటు ఉంది అని చెప్తాడు. ఆ మాట విని అందరూ నవ్వుతారు. ఆ మాటలు విన్న జడ్జ్ డివోర్స్ ఇవ్వడానికి ఇది వ్యాలిడ్ రీజన్ కాదు అని అంటుంది. కానీ దానికి అర్జున్, నాకేమీ తెలియదు, నాకు డివోర్స్ కావాలి, దీనివల్ల నా నిద్ర అంతా పాడైపోయింది, నా జాబ్ కూడా పోయింది అని చెప్తాడు. అప్పుడు ఆ జడ్జ్ దీపును చూసి నీకేం కావాలి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న దీపు, నేను అర్జున్ తోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న జడ్జ్ కేసుని వాయిదా వేసి ఇంకోసారి వ్యాలిడ్ రీజన్ తో రండి అని జడ్జ్ చెప్తుంది. కోర్టు బయట శ్రవణ్ అర్జున్ తో, నువ్వు ఈ డివోర్స్ పిటిషన్ ని రిటర్న్ తీసుకో అని అంటాడు. ఆ మాట వల్ల అన్నాదమ్ములు ఇద్దరికీ కూడా గొడవ జరుగుతుంది. శ్రవణ్ అర్జున్ ని చెంపదెబ్బ కొడతాడు. దాంతో అర్జున్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు. ఆ రోజు రాత్రి అర్జున్ అమ్మ అర్జున్ కి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి అర్జున్ తన అమ్మ మాట కూడా వినడు. ఆ తర్వాత రోజు అర్జున్ లాయర్ అర్జున్ ని చూసి, ఒకవేళ నీకు నీ వైఫ్ తో డివోర్స్ కావాలి అంటే ఆమె అంగీకారంతోనే ఈ విడాకులు వస్తాయి, లేదంటే నువ్వు డివోర్స్ గురించి మర్చిపో అని అంటాడు. దాంతో అర్జున్ దీపుని కలవడానికి వస్తాడు. అప్పుడు దీపు అర్జున్ ని చూసి, నేను ప్రెగ్నెంట్ ని అని చెప్తుంది. ఆ మాట వినగానే అర్జున్ చాలా సంతోషిస్తాడు. అయినా కూడా అర్జున్ దీపును చూసి, మనం డివోర్స్ తీసుకోవాలి, మనం ఇప్పట్లాగే వంతుల ప్రకారం ఆ బేబీని పెంచుకుందాం అని అంటాడు. కానీ దీపు దానికి అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత దీపు కోపంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి దీపు తన ప్రెగ్నెంట్ అన్న విషయం తన పేరెంట్స్ కి చెప్తుంది. అలాగే తన పేరెంట్స్ కి అర్జున్ ఇప్పుడు కూడా డివోర్స్ అడుగుతున్నాడు, అంటే నా బేబీ తండ్రి లేకుండానే పెరుగుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న దీపు నాన్న దీపును చూసి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, నేను నీతో ఉన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత దీపు ప్రెగ్నెన్సీని తీపించుకోవాలి అని డిసైడ్ అయ్యి ఆ తర్వాత రోజు దీపు అబార్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి, మనమిద్దరం విడివిడిగా ఆ బేబీని పెంచుదామని అంటాడు. కానీ దీపు, వద్దు, బేబీకి అమ్మా నాన్నల ప్రేమ కలిసి దొరకాలి, కావాలంటే మనమిద్దరం కలిసి బేబీని పెంచుదామని అంటుంది. కానీ అప్పటికి కూడా అర్జున్ దానికి రెడీగా ఉండడు. ఎలాగో అలా దీపుతో వేరు అవ్వాలి అని అర్జున్ ట్రై చేస్తూ ఉంటాడు. దాని వల్లనే అర్జున్ కి దీపు నాన్నకి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడు కోపంతో దీపు, డివోర్స్ పేపర్స్ ని తొందరగా పంపించు, నేను సైన్ చేసి ఇస్తా అని చెప్పి అబార్షన్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్తుంది. మరోవైపు అర్జున్ అమ్మ హెల్త్ అస్సలు బాగుండదు. అర్జున్ అమ్మ శ్రవణ్ కి ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ ఏమీ చెప్పదు. ఆ తర్వాత కొంచెం సేపటికి తన అమ్మని కలవడానికి అర్జున్ వస్తాడు. అర్జున్ తో మాట్లాడుతూ ఉండగానే అర్జున్ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. అప్పుడు అర్జున్ అమ్మకి బైపాస్ సర్జరీ అవుతుంది. ఆ తర్వాత దీపు ఫ్యామిలీ కూడా హాస్పిటల్ కి వస్తారు. అర్జున్ దీపుని కనీసం కళ్ళతో కూడా చూడడు. శ్రవణ్ వైఫ్ కల్పన దీపును చూసి, అమ్మకి ఈ లెటర్ 2 days క్రితం వచ్చింది, దాని గురించి ఆమె తన పిల్లలకి చెప్పాలి అనుకుంది, కానీ ధైర్యం లేకుండా చెప్పలేక ఆగిపోయింది. ఎందుకంటే ఈ లెటర్ నిజానికి అర్జున్ మరియు శ్రవణ్ల ఫాదర్ పంపించాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ లెటర్ ని చదివిన దీపు, బహుశా అతను వీళ్ళ లైఫ్ లోకి తిరిగి రావాలనుకుంటున్నాడు, కానీ అతను
అతనికి ధైర్యం సరిపోవడం లేదు అని అర్థం చేసుకుంటుంది. అందువల్ల దీపు డైరెక్ట్ గా వెళ్లి అర్జున్ ని చూసి, నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు మీ నాన్నని వెతికి తీసుకుని రావాలి, అడ్రస్ ఈ లెటర్ లో ఉంది అని చెప్తుంది. కానీ అర్జున్ తన తండ్రి మీద నన్ను చిన్నతనంలోనే వదిలేసి వెళ్లిపోయాడు అని చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ తన అమ్మను చూసి దీపు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దీపు మరియు అర్జున్లు ఆ లెటర్ లో ఇచ్చిన అడ్రస్ ని వెతుకుతూ వెళ్తూ ఉంటారు. అలాగే రెస్ట్ తీసుకోవడం కోసం ఒక రిసార్ట్ కి వెళ్తారు. అప్పుడు అర్జున్ పడుకోవడానికి వెళ్ళగా దీపు గురక శబ్దం వచ్చి అస్సలు నిద్రపోడు. ఆ తర్వాత రోజు దీపు మరియు అర్జున్లు ఒక రెస్టారెంట్ కి వెళ్లి తన నాన్న పాత ఫోటోని చూపించి అడుగుతారు. దాన్ని చూసిన ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ వ్యక్తి అర్జున్ ఫాదర్. అప్పుడు దీపు అతన్ని చూసి అర్జున్ అమ్మ హెల్త్ కండిషన్ గురించి చెప్తుంది. అర్జున్ తన నాన్నని చూసి, నువ్వు పిరికివాడిలాగా పారిపోయావు, కానీ అమ్మ ఎన్ని కష్టాల్ని ఎదుర్కొని మా ఇద్దరిని పెంచి పెద్ద చేసింది అని తన నోటికి వచ్చినట్లుగా తన నాన్నని బాగా తిడతాడు. ఆ రోజు రాత్రి దీపు అర్జున్లు రిసార్ట్ లో ఉన్నప్పుడు అర్జున్ చాలా డల్ గా ఉంటాడు. కానీ అర్జున్ ఏ ప్రాబ్లం లేకుండా ఆ రోజు రాత్రి నిద్రపోతాడు. గురక వల్ల కూడా అర్జున్ కి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే అర్జున్ మైండ్ లో నుంచి భయం కూడా పోయింది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ తో పాటు వెళ్ళడానికి వాళ్ళ నాన్న కూడా వస్తారు. అర్జున్ ని క్షమించమని అడుగుతారు. నేను చేసింది తప్పే, కానీ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అర్జున్ ని హగ్ చేసుకుంటాడు. దీపు చెప్పడం వల్ల అర్జున్ కూడా తన నాన్నని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అందరూ అర్జున్ అమ్మని కలవడానికి వెళ్తారు. దీపుతో పాటు అర్జున్ కి ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీపుతో అర్జున్ హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా హాస్పిటల్ కి చేరుకున్నాక అర్జున్ అమ్మ తన హస్బెండ్ ని చూసి చాలా సంతోషంగా ఉంటుంది. అర్జున్ అమ్మ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడికి శ్రవణ్ వస్తాడు. తన నాన్నని చూడగానే అతని మీద విరుచుకుపడతాడు. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అర్జున్ లాగానే తన నాన్నని బాగా తిడతాడు. ఆఖరికి వాళ్ళ నాన్నని తోసేస్తాడు కూడా. అప్పుడు అర్జున్ అమ్మ, ఇప్పటి నుంచి మీ నాన్న మనతోనే ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు ఆ విషయం మీద శ్రవణ్ తన అమ్మతో వాదిస్తాడు. ఇతను మీ సంతోషాన్ని పాడు చేశాడు అని అంటాడు. అప్పుడు అర్జున్ అమ్మ శ్రవణ్ ని చెంపదెబ్బ కొట్టి, నీకు సంతోషాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? నీ వైఫ్ హ్యాపీగా ఉందా లేదా నీకు తెలుసా? తనని ఒక నౌకరు దానిలాగా అనుకుంటున్నావు కదా, తనతో ఒక్కసారి కూడా బాగా మాట్లాడావు అని తిడుతుంది. దాంతో శ్రవణ్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత అర్జున్ అమ్మ వెంటనే అర్జున్ ని చూసి, నువ్వు కూడా మంచివాడివేమీ కాదు, గురక పెడుతుంది అనే కారణంతో నీ వైఫ్ ని వదిలేయాలనుకున్నావు అని అంటుంది. ఆ మాట వినగానే అర్జున్ కూడా చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతాడు. మరో పక్క శ్రవణ్ ఇంటికి వచ్చి తను చేసిన తప్పులన్నిటినీ గుర్తు చేసుకుని తన భార్యను పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు శ్రవణ్ వైఫ్ వెంటనే శ్రవణ్ ని చూసి, ఎలా ఉండాలి అని చెప్తే అలా ఉంటాను, మీరు ఏడవకండి అని చెప్తుంది. అదే సమయంలో అర్జున్ లాయర్ అర్జున్ కి కాల్ చేసి, నీకు ఒక వారంలో డివోర్స్ వస్తున్నాయి అని చెప్తాడు. ఆ మాటకి అర్జున్ కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే అర్జున్ దీపు నుంచి విడిపోవాలి అనుకోవడం లేదు. ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రవణ్ కూడా తన నాన్నని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ విధంగా ఈ ఫ్యామిలీ ఒకటవుతుంది. ఒక వారం రోజుల తర్వాత అర్జున్ మరియు దీపులు కోర్టుకి వెళ్తారు. జడ్జి దగ్గరికి వెళ్లే ముందు అర్జున్ దీపును చూసి, ఇప్పుడు నేను నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను, ఆ తర్వాత నీ డెసిషన్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తాడు. తర్వాత జడ్జి ఫైనల్ గా దీపును చూసి, నీకు డివోర్స్ కావాలా వద్దా అని అడుగుతాడు. అప్పుడు దీపు 2 minutes టైం అడిగి బయటికి వెళ్లి అర్జున్ ని కలిసి, నాకు గురక ఉందని నీకు ముందే ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనిపించింది. నిన్ను చూడగానే మొదటిసారి నచ్చేశావు. నీకంటే ముందు నేను చాలా మంది అబ్బాయిల్ని రిజెక్ట్ చేశాను, నీతోనే ఉండాలి అని అనిపించింది అని చెప్తుంది. ఆ తర్వాత దీపు మరియు అర్జున్ల మధ్య మొత్తం సెట్ అవుతుంది. ఇదంతా చూసిన రెండు ఫ్యామిలీస్ కూడా చాలా ఆనందంగా ఉంటారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అర్జున్కి ఒక కొడుకు కూడా పుట్టి ఉంటాడు. దీపు మరియు అర్జున్లు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు మలయాళంలో వచ్చిన తిమిరు అనే మూవీని చూసారా? చాలా అవార్డ్స్ గెలుచుకున్న ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.